వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల వార్డులో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్థానికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2000 కట్టించుకొని కరెంట్ మీటర్ వేయలేదు. కరెంట్ మీటర్ వేయలేదా? ఇయ్యలే. ఎవరు? సీను ఆయన పేరు. అంటే ఇప్పుడు కరెంట్ లేదు మీకు? అంటే ఇక డైరెక్ట్గా కల్పించిపోయిండు మీటర్లకు. మీటర్ లేకుండా గ్యాస్ సబ్సిడీ వస్తుందా? అసలే ఎంత కడుతున్నావు అమ్మ గ్యాస్కు? 1000 రూపాయలు. 1000 రూపాయలు మళ్ళీ అకౌంట్లో పడతలేవు. ఏమిగా చూసుకోలే నేనన్న. 9950 రూపాయలు తీసుకుంటారు కదా, మరి ఎంత పడుతుందో చూడలే ఇంకా నేను. పెంచేస్తుందమ్మా? వస్తలేదు. తాతకు వస్తలేదు. అప్లై చేసుకున్నారా? అప్లై చేసినాడు ఆఫీస్ కాడ, అప్పుడు అది ఇంతవరకు రాలేదు. గ్యాస్ పైసలు కూడా వస్తున్నాయో లేదో తెలియదు నాకు. ఆఫీస్ కాడికి పోతలేను. ఏమంటారు పెన్షన్? ఏమంటే పైసలు పెన్షన్ ఏమంటారు అక్కడ వస్తాయి. మన అప్లికేషన్లు పెట్టారు రేవంత్ రెడ్డి ఎక్కిన వదిగే వస్తాయి. అప్లై చేస్తాము. కాడుకు 25 కాడికి వేస్తాం. శాతగా 40 ఏళ్ళ మనుషులకు అనేసిండు. అవి లేవు. ఒకటి బస్సు ఫిరి పెట్టిండు. ఎక్కడ వెళ్తున్నా నేను రోజు? ఎక్కడ నేను వెళ్తానా? శాతనాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పెట్టిండు. నేను ఇంటికన్నా ఉంచి మరి నాకు ఎవడు పెట్టాలి? 15 ఏళ్ళకి కలిగి ఎక్కడికి పెడతాడు? ఊరికి పెట్టాలంటే ఆయనకి పిల్లలు ఆయన బతకబట్టే. ఎవరిదైనా పరిస్థితి ఒక్కటే బిడ్డ. అందుకని అప్లై చేయరు. పింఛన్ కావాలి. గ్యాస్ పైసలు అయితే అడిగి పొమ్మన్నాడు. అది చేసుకున్నాక చెప్తాము. బ్యాంక్ అడిగి పొమ్మని కానీ అడిగిపోయిండో తెలియదు ఇంకా నాకు. చీర్యాల ఆశం వీరస్వామి నా పేరు. నేను ఆటో నడిపిస్తా. ఇంతకు ముందుకు ఒక 1000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు రోజుకు ఇప్పటికైతే ఒక 300-200 కన్నా ఎక్కువ లేదు. ఈసీఎల్ టు చీర్యాల్, ఇదే విలేజ్. చాలా పరిస్థితి అంతా ఏదో బతకలేక సావలేక అన్నట్టుంది. అయితే గతంలో 1000 రూపాయలు వచ్చేది, రోజు వచ్చేది, కన్ఫామ్ వచ్చేది. కేసీఆర్ నప్పుడు అయితే ఆటోలు తిరుగు రాకపోయేది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంది, డీజిల్ బండ్లు సిటీకి లేదంటుండ్రు. ఇక అట్లాంటి అది వేస్టే. ఇంకా ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది? చాలా సార్, చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది. అసలు ఏంది, ఇంట్లో గడవడం కూడా చాలా కష్టం అవుతుంది. అప్పులు చేసుకొని బతకడం అవుతుంది. ఇప్పుడు సిటీలో డీజిల్ బండ్లు బంద్ చేశారు, దానిపై ఏమంటారు? దానిపై అంటే ఇక్కడ అంటే ఊర్లో ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు సిటీ నుంచి ఇక్కడికి రావాలంటేనే ఒక 200 వస్తుంది అంతవరకు. మొత్తం వల్ల సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం మొత్తమే బంద్ చేసి ఇప్పుడు ఆయనతో ఇక అంతే. చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏమడుగుతారు? మరి గవర్నమెంట్ అప్పుడు అన్నది కదా 15 ఇస్తానని. అయితే మొత్తం లేదంటే, కాకపోతే ఇది బండ్లు తీసుకొని మాకు గ్యాస్ బండి కానీ సిటీ నచ్చి బండి ఇస్తే బాగుంది ఉండే. అంతే, గది ఒకటి. కోరుకుంటారా మీరు? ఏం ఇంకా వృత్తి చేసేది అన్నారు కానీ 12,000 దేనికి వస్తుంది సార్? అది కనీసం ఇంటికి కిరాయికన్నా వస్తుందా? రాదు కదా. ఆ వృత్తి బాధలో మీకు వేరే బండి ఇవ్వమంటారు? గ్యాస్ బండి? అదే సార్, గ్యాస్ బండి, ఎలక్ట్రికల్ బండి ఒకటి ఇస్తే మాకు సిటీలో నడిచే బండి ఇస్తే చాలు. నెలకు 900 అయితే తీసుకుంటున్నారు గ్యాస్కు. సబ్సిడీ వస్తలేదా? వస్తుంది. అప్లై చేసుకున్నారా మీరు? అప్లై చేసినా కూడా, అడిగినా కూడా, అడిగితే పడతాయమ్మా అని చెప్పారు. ఎప్పుడు అడిగారు? చాలా రోజులు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. ఇప్పుడైతే 900 కడుతున్నారు. 900 కడుతున్నాం. మళ్ళీ ఈ ఇంటిది అయితే లేదు. కరెంట్ బిల్లు అయితే వస్తూనే ఉంది మాకు. కరెంట్ బిల్లు కూడా కడుతున్నారు మీరు? ఎంత కడుతున్నారు అమ్మా? కడతలేము ఇక. ఇప్పుడు 6 నెలల నుంచి కడతలేము. ఫ్రీ వస్తుంది అందరికి, మాకే వస్తలేదు. గ్యాస్ అయితే పైసలు వస్తలేవు. నా పేరు నాగరాజు. మా ఊరు చిర్యాల విలేజ్. నేను వచ్చి 12 ఏళ్ళు అవుతుంది ఊర్లో. సొంత ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు నాకు. గ్యాస్ సబ్సిడీ వస్తలేదు మనకు. గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ వస్తలేదు మనకు. అప్లికేషన్ పెట్టినా నేను, డబుల్ బెడ్రూమ్ పెట్టినా, గ్యాస్ గురించి పెట్టినా, అయినా కానీ ఏమి. మన ప్రజాపాలన కూడా తీసుకున్నారా దరఖాస్తు? ప్రజాపాలన తీసుకున్నా. కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ అన్నీ పెడుతూనే ఉన్నాం. వచ్చినప్పుడు అలా అన్ని దరఖాస్తులు అన్నీ ఇస్తూనే ఉన్నాము, కానీ ఏం ప్రయోజనం అయితే ఏం లేదు. ఇళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం ఎంక్వైరీకి ఇందిరమ్మ కమిటీలో వేసారని చెప్పారు. వస్తున్నాయా మనం? అవి కొంతమందికే వచ్చినాయి, అందరికీ రాలేదు. రాసుకోవడానికి ఎవరైనా వస్తారా? ఇప్పుడైతే ఏం లేదు. మన ఎలక్షన్ల ముంగట అయింది అది. అవి వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారా ఊర్లో? ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫ్ చేస్తాడు, చేస్తలేడు. 2 రోజులు నెలలు ఆపుతున్నాడు, ఒకసారి కట్టుకుంటుండు. మళ్ళీ వచ్చింది బిల్లు కట్టాలని. గ్యాస్ ఏమో 4,000 పడుతున్నాయి అంటారు, కానీ మాకైతే పడతలేవు. 400 పెన్షన్లు వస్తున్నాయా? పింఛన్లు అవే 200 ఇస్తుండు, 2,000 ఇస్తుండు. పెంచలేడు.
రైతు బంధు రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడతలేదు. నాకున్నది 2 ఎకరాలు, రైతు బంధు పడతలేదు. అదే సంక్రాంతికి ఇస్తా అంటాను, మరి ఇస్తాడంటావా? ఇక ఇప్పుడు ఎందుకు అప్పులు ఇస్తే ఏంది సచ్చినాక మా అన్నం పెట్టినట్ట కదా. మరి ఏం చక్కగా చేస్తుండే ప్రపంచాన్ని అంతా ముంచుకంత తయారు చేసుకొచ్చిండు. టైంకి ఇవ్వాలంటారు రైతు బంధు. ఇస్తలేడు, టైంకు ఏదాన్ని ఇస్తలేడు, పింఛన్ ఇస్తలేడు. 1 నెల గ్యాప్ చేసిండు. ఇప్పుడు ప్రాతినిధికి వచ్చిన వద్దుగా 1 నెల గ్యాప్ అప్పుడు 4 నెలలు, ఇప్పుడు 4 నెలలు వేసుకొచ్చి 1 నెల గ్యాప్ చేసిండు. సరే పోయింది అనుకుందాం. ఇప్పుడైనా షాప్కి ఇవ్వాలి, ఇస్తాను అక్కడికి. ఏది 4,000 ఇస్తాను, 7 ఇస్తున్నాడు, ఇస్తలేడు. ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా హాస్పిటల్లో? ఏం చేస్తారు దాంట్లో? కార్డు అన్నీ చేస్తలేరా? ట్రీట్మెంట్ చేస్తలేరు. ఏమంటారు వాళ్ళు? డబ్బులు కావాలంటారు. డబ్బులు అయితే అవుతుంది, ఇది ఉట్టిగా కాదంటారు. కార్డుతో పని చేయట్లేదు అంటారు. అడుగుతారు, పైసలు తీసుకొని చేస్తారు హాస్పిటల్లో. ఎందులో పోయినా అంతే. ఫిర్యాదు చేస్తామంటారు, తీసుకుపోతారు. మంచిగా దాని మీద బెడ్ మీద వేసినాక చేస్తలేరు. మళ్ళీ డబ్బులు తీసుకుంటుంటే చేస్తారు. ఏం చక్కదనం చేస్తుండే ఈయన? చెప్పురు మీరే. ఏది వచ్చేది అవసరం లేదు. ఏడికి పోయినా మాకు ఒట్టి చేతికి తోడిస్తారు. ఏమన్నా అంటే గవర్నమెంట్ డ్యూటీ అంటారు. విన్నావా? హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తలేదా? మా కార్డే ఇవ్వలేదు. కార్డు ఇవ్వలేదు. విన్నావా? రైతు బంధు రావట్లేదు కదా. రైతు బంధు వస్తుందా వస్తలేదా తెలియదు నాకు. మాకు పొలం లేదు. పెన్షన్ వస్తుందా నీకు? నాకు పింఛన్ వస్తుంది, గవర్నమెంట్ పింఛన్ వస్తుంది. ఈ పింఛన్ లేదు. ఇంకేం పింఛన్ ఉంటుంది? డ్యూటీ పింఛన్. వయసు వస్తుందా? బాధ అవుతుంది. తాగేందుకు లేవు, తానాలు చేసేందుకు లేవు. బొందలగడ్డ పోయే ట్యాంకరు పట్టుకొని అయ్యాయి అంటే బతిలాడితే ఒక డ్రమ్ము పట్టిపోయిండు. మరి నీళ్ళు ఇట్లా కరువు అంటే ఎట్లా? ఇప్పుడే ఇంత కరువు అంటే ఎండాకాలం ఎంత కరువు వస్తుంది? ఎన్ని రోజులు నీళ్ళు రాక ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. అంటే ఎప్పుడు ఇట్లా అవుతుందా? ఈసారి ఎప్పుడు గిట్టినా ఇక ఎప్పుడు సరే గిడవనాడు వాడు. మరి ఎప్పుడు రాకపోతే అడగలేదా మీరు? ఎన్నాడు అడిగినాము. ఆడ నీళ్ళు లేవు, నీళ్ళు అయిపోయినాయి, అక్కడికి వెళ్ళి మొదటికెళ్ళి వస్తలేవు, మేమేం చెయ్యాలి అని అంటుడు. సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కట్టినా అంటున్నాడా? అప్పుడు కూడా కట్టిన అయింది. మొత్తానికి నీళ్ళు లేకపోతే ఎట్లా చేసుడు? ఎట్లా చేస్తున్నామంటే ఇగో అయ్యను వాళ్ళనో ఇళ్ళనో బతిలాడికి ఇట్లా తెచ్చుకొని ఇట్లా చేసుకుంటున్నాం, కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. అమ్మా ఏం పేరు? నా పేరు లక్ష్మి. గ్యాస్ పైసలు పడుతుందా? పడతలేవు నైనా, పడతలేవు. గ్యాస్ పైసలే వస్తలేవు. ఎంత కడుతున్నారు గ్యాస్కి? ఇక మరి వచ్చినంత ఇప్పుడు గ్యాస్కి ఎంత ఉందో అంత ఇస్తున్నాము. 950 రూపాయలు కడుతున్నాం కానీ మాకు రూపాయి అయితే వస్తలేదు. 500కి సిలిండర్ వస్తలేదు నైనా. కరెంట్ బిల్లు కడుతురా? కరెంట్ బిల్లు వచ్చినప్పుడు కట్టినాము, ఇప్పుడు అయితే వస్తలేదు. ఇక ఇప్పుడైతే కడతలేము. అవద్దాలు ఆడవద్దు ఏదానికైనా. గ్యాస్ బిల్ అయితే వస్తలేదు. నేను నా భర్త చచ్చిపోయి 4 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా 2 నెలలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది. నాకు పింఛన్ కూడా లేదు నాన్న, వస్తలేదు. రాస్తే ఎవడు నాకు పింఛన్ ఇచ్చినోడే లేడు. ఎందుకు మరి? ఎందుకు అట్లా లేట్? ఏమో నాయన, తిరిగినా సాల్వ్ చేసుకున్నా. నేను బిడ్డలు లేని దాన్ని నాకు ఒక్క కొడుకు కూలినాలు చేస్తాడు. అప్లై చేసుకుని ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇప్పుడు 4 ఏళ్ళు. నా భర్త చనిపోయి 4 ఏళ్ళు నాయన. అప్పటి నుంచి తిరిగినా రాలే. ఇస్తలేదే, మాకైతే తెలియదు. మాకైతే నీళ్ళు వస్తలేవు. ఎప్పటి నుంచి వస్తలేవు? 4 రోజులు నీళ్ళు రాక. అక్కడ ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కూడా కాలిపోయి నెల 15 రోజులు అవుతుంది. అదేంది ఇప్పుడు బొందలగడకు వాళ్ళకి దినాలకు నీళ్ళు పట్టుకపోతుంటే ఇగో ఈ డ్రమ్ము నింపుకున్నాం. ఇప్పుడు నీళ్ళు ఇప్పమనంటే ఆయన మీద ఈయన చెప్తాడు, ఈయన మీద ఆయన చెప్తాడు. ఎవరు ఇప్పుడు 4 రోజుల నుంచేనా? ఇప్పుడు ఇదే పరిస్థితి? 4 రోజుల నుంచి. అంత ముందుకు దినం తప్పి దినం ఇడుస్తుండే. ఇప్పుడు ఆ 4 రోజులు 5 రోజుల నుంచి ఆ నీళ్ళే గతిలేవు. ఎందుకట? ఒక ఆయన పేరు చెప్తే ఇంకొక ఆయన పేరు చెప్తుండు. ఎవరి పేరు అంటే చెప్పుదాము? నీళ్ళే లేకపోతే ఎట్లా? ఇక మాకు ఆ బోర్ ఉండే, ఆ బోర్ కూడా కాలిపోయింది. ఆ బోర్ బాగా చేసేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు సర్పంచులు అని పోయి అడుగుదామా? మేము మున్సిపాలిటీలో పడ్డది. ఇప్పుడు ఆఫీస్లో పోయి ఏం చెప్పొద్దు, ఏం చేసేది లేదు. మాకు అక్కడనేమో మాకు తెలియదు, ఎవరిని అడగాలి మేము? అది మాది బాధ. నీళ్ళతో అయితే మాకు క్షమకాలం ఉంటుంది. ఎప్పుడు నీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు 4-5 ఏళ్ళ నీళ్ళ ప్రాబ్లమే. ఎప్పుడు చక్కగా రావు. అప్పుడు పంచాయతీ అది సర్పంచ్ ఉన్నప్పుడు అడగలేదా? అడిగినాము, పెట్టినట్టు కదా మాట్లాడు, పెట్టినాం కదా అంటాడు. ఇక్కడికి వచ్చి చూస్తా కదా పూటతో వచ్చినట్టు వస్తాయి, 4-5 బిందెలు వస్తాయి, బంద్ చేస్తారు. నీళ్ళకైతే మస్తు బాధ ఉంది మాకు.
సో చూసారు కదండి చీర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కాలనీలో ఇక్కడ రోడ్లు సరిగా లేవని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఏవైతే పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చట్లేదని, ఏడాది అవుతున్నా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు మంజూరు చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సో అది కాకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే రైతు బంధు ప్రకటించిందో ఆ రైతు బంధు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించలేదని వాళ్ళు వాపోతున్నారు. సో అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ నల్ల వాటర్ రావట్లేదు, అంటే మంజీరా వాటర్ అంటే తాగడానికి నీరు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేస్తున్నారు. సో అదేవిధంగా చాలా కాలనీలో ట్యాంకర్లతోటి వాటర్లు తెప్పించుకుంటూ వాళ్ళు రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నామని వాళ్ళ గోడు ఇప్పటి వరకు వాళ్ళు విలబేసుకున్న తీరు మనం ఇప్పటివరకు గమనించాము. సో ఇక్కడైనా స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, వీటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించి వీలైనంత త్వరగా ఈ సమస్యలు అన్నింటినీ తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కల్వల, పొలిటికోస్, చీర్యాల. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.